నిజంగా జగన్ అన్నయ్యని మా వాళ్ళు చేసే ర్యాగింగ్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే. నిజంగా అంత చేయమాకండ్రా బాబు, అసలే తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి. ఏడుస్తాడేమో బాత్రూంలో పోయి. మీరు ఎవరన్నా పరామర్శించడానికి ఫోన్ చేశారు, ఫోన్ నెంబర్ ఏంటో జగన్ అన్నయ్యకే తెలీదు, జగన్ అన్నయ్యకి ఫోన్ కూడా ఉండదు పాపం. మరి ఏడిపించకండ్రా, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అసలే అక్క చెల్లెళ్ళు మోసం చేశారంట, ఈయన మాత్రం తల్లిని చెల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేయొచ్చు. ఎవరైనా ఈయన మోసం చేస్తే మాత్రం కంటతడి పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం. ఇంకా ప్రతిపక్షమే లేదు మనకి, ఎందుకంటే మామూలప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు. 11 సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమొస్తాడు అసెంబ్లీకి, ఏం మొహం పెట్టుకొని వస్తాడు? అరే వర్రా రవీందర్ రెడ్డి, ఏంట్రా నీ బాధ? ఏమైపోయావురా? వెనకటి నీలాంటోడే తింగరాడు తిరణాలు వెళ్తే ఎక్క దిగా సరిపోయిందంట, అలా ఉంది. డియాక్టివేట్ చేసుకున్నావేంట్రా అకౌంట్లు? అంత భయం గల బల్లివి నీకెందుకురా ఆడాళ్ళ మీద ప్రగల్భాలు? నీ ఇష్టం వచ్చినట్టు పేలావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా ఆడాళ్ళ గురించి. మేము ఇక్కడే ఉన్నామే, మా సొంత ప్రొఫైల్స్ నుంచే పెట్టుకున్నామే, మా సొంత ప్రొఫైల్స్ నుంచే పోస్టులు పెట్టాం, మాట్లాడాం, ప్రశ్నించాం. నువ్వెందుకురా ఎలక్షన్ రోజు ఈవినింగ్, కౌంటింగ్ రోజు ఈవినింగ్ కల్లా అకౌంట్ డియాక్టివేట్ చేసావు? మొన్న నైట్ కూడా పేలావు కదరా మీ ఇష్టం వచ్చినట్టు. భయం వేసిందా? నువ్వు అకౌంట్ డియాక్టివేట్ చేసుకోగానేనో లేకపోతే నెంబర్ మార్చేయగానేనో నిన్ను వదిలేస్తారు జనాలు అని అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ అనమాట. నువ్వు ఎక్కడున్నా నిన్ను రోడ్డు మీద ఈడ్చి గుడ్డలు ఊడదీసి తన్నే రోజు తొందరలోనే ఉంది అన్నయ్య. వరా, అర్థమవుతుందా? మైండ్లో గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళ గురించి ఎంత అసభ్యంగా, తండ్రిని కూతుర్ని గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ ఎంత అసభ్యంగా నీ ఇష్టం వచ్చినట్టు రాసి, నీ ఇష్టం వచ్చిన రాతలు రాసి పేలావు కదా. ఒక్కొక్కడి లెక్కలు తీర్చేస్తాం. ఎవడైతే సోషల్ మీడియాలో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా, చండాలంగా, నీచంగా మాట్లాడాడో ప్రతి ఒక్కడిని రోడ్డు మీదకి ఈడ్చి తంతాము. అది ముందే ఉంది, చూస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే జగన్ షాక్లో ఉన్నాడు. సజ్జలగాడు ఏమైపోయాడో మాకు అర్థం కావట్లేదు. వాడు మళ్ళీ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టడం, టపాసులు రెడీ చేసుకోండి 11 ఏం చేసుకుంటారా టపాసులు? సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటారా దివాళీకి స్టాల్స్ పెట్టి? ఏం చేసుకుంటారు? శ్యామల బాబోయ్ అసలు ఆర్టిస్ట్ ఒకటి, శ్రీరెడ్డి ఒకటి నగ్న ప్రదర్శన చేస్తుందంట వైజాగ్ బీచ్లో. చెప్పమ్మా, మా వాళ్ళు అటు పక్కలకు కూడా రారు, మీ పోరంబోకులంతా ఉన్నారు కదా, ఆ పోరంబోకుళ్ళంతా అక్కడే తిరుగుతూ ఉంటారు పాపం, నీ అందచందాలు చూద్దామని. నువ్వు ప్రత్యేకంగా ఇప్పుకొని తిరిగేదేముంది? ఏ రోజు సరిగ్గా బట్టలు వేసుకున్నావు కనుక నువ్వు, ఏ రోజు సరిగ్గా బట్టలు వేసుకుని వస్తే ఇంకో ఇప్పుకునే దాని గురించి నువ్వు మాట్లాడచ్చు. ఏ రోజు వేసుకోలేదు కదా నువ్వు బట్టలు పూర్తిగా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కడికి లెక్కలు తీరుస్తాము. ప్రతిపక్షం అనేది లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను